హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి మూల్యాంకనం అండి టాపిక్ లాస్ట్ టాపిక్ ఇది. సో ఫస్ట్ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు ఇలాగా సపోర్ట్ చేస్తూ ఉంటేనే నేను రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఆల్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మాపనం విద్యార్థి విషయ సాధన సామర్థ్యం నైపుణ్యాలకు సంబంధించిన ఒకే అంశానికి ప్రాముఖ్యం ఇస్తుంది. కానీ మూల్యాంకనంపై వాటితో పాటు అభిరుచి, వైఖరి, అలవాట్లు, ఆదర్శాలు మొదలైన మూర్తిమత్వంలోని అన్ని అంశాలకు ప్రాముఖ్యతనిస్తుంది అని అన్నది ఎవరు అంటే ఎవరన్నారంటే మాండ్రో. ఎవరంటే ఆన్సర్ వచ్చేసి మాండ్రో. కొంతకాలం శిక్షణ కానీ అభ్యాసనం కానీ పూర్తయిన తర్వాత ఒక వ్యక్తి సాధించిన ప్రగతిని లేదా పొందిన గ్రహింపును మాపనం చేయడానికి ఉపయోగించే పరీక్షను సాధన పరీక్ష అంటారని అన్నది ఎవరు అన్నారంటే డొవైని. ఎవరు అంటే డొవైని. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఏది స్వయంగా చేయడం కోసం సాంకేతిక విధానం ఏది అని అంటే ప్రశ్నావళి. ఏంటంటే ప్రశ్నావళి ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ పరివేష్ట ప్రభావానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఏవి అని అంటే వ్యాసరూప ప్రశ్నలు. ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వ్యాసరూప ప్రశ్నలు. నెక్స్ట్ 40 నుంచి 50 పదాలలో సమాధానాన్ని ఆశించే ప్రశ్నలు ఏవి అంటే సంక్లిష్ట సమాధానం. ఏంటంటే సంక్లిష్ట సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక విద్యార్థి రాసిన సమాధానాన్ని పత్రాన్ని ఎందరూ దిద్దినా కానీ ఒక వ్యక్తి వేరు సమయాలలో దిద్దినా కానీ విద్యార్థులలో వచ్చే మార్కులో తేడా ఉండదు. ఈ లక్షణం ఏ ప్రశ్నది అని అంటే లక్షణాత్మక ప్రశ్నకు సంబంధించింది ఇది. ఆన్సర్ వచ్చేసి లక్షణాత్మక. నెక్స్ట్ క్వశ్చన్ ఊహించి జవాబులు రాయటాన్ని ప్రోత్సహించే ప్రశ్నలు ఏవి అంటే లక్షణాత్మక క్వశ్చన్లు. నెక్స్ట్ ప్రశ్నలు రూపొందించడానికి ఎక్కువ సమయం పట్టి ప్రశ్నలు తయారు చేయడానికి కష్టంగా ఉండే ప్రశ్నలు ఏది అంటే లక్షణాత్మక ప్రశ్నలు. నెక్స్ట్ క్వశ్చన్ ఏ గోధుమ, బి వరి, సి బార్లీ, డి సోయాబీన్ వీటిలో సంబంధం లేని దానిని వేరు చేయండి. ఇది ఏ రకమైన ప్రశ్న అంటే వర్గీకరణ. ఏంటంటే వర్గీకరణ. నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణాత్మక మూల్యాంకనంలోనూ సాధనాల సంఖ్య ఎంత అంటే 4. ఆన్సర్ వచ్చేసి 4. నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనకు కేటాయించబడిన మార్కులు ఎన్ని అంటే 10 మార్కులు. ఎన్ని అంటే 10 మార్కులు. సో నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులను కేటాయించబడిన మార్కులు అంటే 10 మార్కులు. ఎన్ని అంటే 10 మార్కులు. నిర్మాణాత్మక మూల్యాంకనంలోని ప్రాజెక్టు పనులు అంటే 10 మార్కులుగా. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు ప్రశ్నలకు కేటాయించబడిన మార్కులు ఎన్ని అంటే 20 మార్కులు. సంగ్రహణ మూల్యాంకనంలో విషయావగాహన కేటాయించబడిన మార్కులు ఎన్ని అంటే 40 మార్కులు. సంగ్రహణ మూల్యాంకనంలో ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనే అంశానికి కేటాయించిన మార్కులు ఎన్ని అంటే 10. సంగ్రహణ మూల్యాంకనంలో ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలకు కేటాయించబడిన మార్కులు ఎన్ని అంటే 10. సంగ్రహణ మూల్యాంకనంలో సమాచార నైపుణ్యాలను కేటాయించబడిన మార్కులు అంటే 15. సంగ్రహణ మూల్యాంకనంలో బొమ్మలు గీయడం అనే అంశానికి కేటాయించబడిన మార్కులు ఎన్ని అంటే 10. సంగ్రహణ మూల్యాంకనంలో ప్రశ్నాంశ విలువలు, జీవ వైవిధ్యం, నిజ జీవిత వినియోగం అనే అంశానికి కేటాయించబడిన మార్కులు ఎన్ని అంటే 15. ఎన్ని అంటే 15. నిర్మాణాత్మక మూల్యాంకనం ఎన్ని మార్కులు కేటాయించబడినది అంటే 50 మార్కులు. సంగ్రహణాత్మక మూల్యాంకనం కోసం మార్కులకు కేటాయించబడినది ఎన్ని అంటే 100. ఒక విద్యా సంవత్సరంలో నిర్మాణాత్మక మూల్యాంకనం ఎన్నిసార్లు చేయాలి అంటే 4 సార్లు చేయాలా. ఒక విద్యా సంవత్సరంలో సంగ్రహణాత్మక మూల్యాంకనం ఎన్నిసార్లు చేయాలి అంటే 2 సార్లు చేయాలి. నికష స్థిరత్వాన్ని పటిష్టాత్మకను కొలిచే పరీక్షా లక్షణం ఏది అంటే విశ్వసనీయత. ఏంటంటే విశ్వసనీయత. సప్రమాణతకు విశ్వసనీయతకు ఏ పునాది ఏదంటే లక్షణాత్మక. ఏంటంటే లక్షణాత్మక. ఇచ్చిన సమయంలోనే పరీక్ష పూర్తి చేయగలిగితే ఆ పరీక్షకు గల లక్షణం ఏది అంటే ఆచరణ
యోగ్యత ఏంటంటే ఆచరణ యోగ్యత. సాధన పరీక్ష తయారీలోని దశల సంఖ్య ఎన్ని అంటే 6. ఎన్ని అంటే 6. క్రింది వాణిలో ఏ ప్రశ్నలకు అధిక భారత్వం ఇవ్వాలి? ఏది అంటే సాధారణ. ఏంటంటే సాధారణ. ప్రశ్నాపత్రం తయారు చేసేటప్పుడు వీరిని దృష్టిలో ఉంచుకోవాలి. ఎవరిని అంటే పై అందరు చూద్దాం. సాధారణ విద్యార్థులు, ఎక్కువ ప్రజ్ఞ గల విద్యార్థులు, తక్కువ ప్రజ్ఞ గల విద్యార్థులు అంటే ఇవన్నీ కరెక్ట్. లక్ష్మి అనే విద్యార్థికి జీవశాస్త్ర పరీక్షలలో 70 మార్కులు వచ్చాయని తెలపడం అంటే మాపనం. అంటే ఏంటంటే మాపనం. లక్ష్మికి జీవశాస్త్ర పరీక్షలలో వచ్చిన 70 మార్కులు సంతృప్తికరంగా ఉన్నాయో లేదో తెలపడం అంటే నికష. ఏంటంటే నికష. మూల్యాంకనం అనే అవిరాల ప్రక్రియ అన్నది ఎవరు అని అంటే ఎవరంటే కొఠారి కమిషన్. ఏంటంటే కొఠారి కమిషన్. మూల్యాంకన విధానంలో ఒక దానిపై ఒకటి ఆధారపడుతున్నది అని అంటే ఏంటిది అంటే లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకనం. నెక్స్ట్, విద్యార్థి యొక్క భావశక్తిని, ఊహాశక్తిని, రచన శైలిని పరిరక్షించే పరీక్ష ఏది అంటే వ్యాసరూప పరీక్ష. ఏంటంటే వ్యాసరూప పరీక్ష. విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉండే పరీక్ష ఏది అంటే వ్యాసరూప పరీక్ష. ఏంటంటే వ్యాసరూప పరీక్ష. ఈ ప్రశ్నలను తయారు చేయటం సులభం అంటే వ్యాసరూప పరీక్ష. వ్యాసరూప ప్రశ్నలు తయారు చేయడం చాలా ఈజీ అంటున్నారు. నెక్స్ట్, ఆత్మశ్రయతకు అవకాశం లేని ప్రశ్న ఏది అంటే లక్షణాత్మక ప్రశ్న. లక్షణాత్మకతను పాటించే ప్రశ్నలు ఏది అంటే లక్షణాత్మక. ఏ ప్రయోజనం కోసం ఎన్నుకోబడినదో ఆ ప్రయోజనాన్ని అనియుత మాపనం చేసినట్లయితే ఆ పరీక్షకు లక్షణం ఏంది అంటే సంప్రమాణత. ఏంటంటే సప్రమాణత. అన్ని పాఠశాలల్లోని అన్ని విషయాలను పరిరక్షించిన ప్రశ్న పత్రాలకి గల లక్షణం ఏంది అంటే సమగ్ర. ఏంటంటే సమగ్ర. 9వ తరగతి పాఠ్యపుస్తకంలో 10 యూనిట్లు ఉన్నాయి. 3 యూనిట్ల నుంచి మాత్రమే ప్రశ్నలు ఇవ్వబడినాయి. అయినా పరీక్షలకు లేని లక్షణం ఏంది అంటే ఏం లేదు అని అంటే సమగ్రత లేదు అని చెప్తున్నారు. ఏం లేదంటే సమగ్రత లేదని చెప్తున్నారు. నెక్స్ట్, సమగ్ర పథకం బ్లూ ప్రింట్లో లేని అంశం ఏది అంటే బ్లూ ప్రింట్లో లేని అంటే ప్రశ్న కఠినాత్మక స్థాయి. ఏంటంటే ప్రశ్న కఠినాత్మక స్థాయి. సమగ్ర పథకం ఒక 3 డైమెన్షన్ చార్ట్. ఏంటంటే 3 డైమెన్షన్ చార్ట్. బ్లూ ప్రింట్ ప్రయోజనం ఏంటి అంటే పైవన్నీ చూద్దాం. పరీక్షా పత్రం పరిధిని తెలుపుతుంది. ప్రశ్నాపత్రం తయారు చేయవచ్చు. లక్ష్యాలను పాఠ్య విషయానికి అనుసంధానం చేయును. అంటే ఇవన్నీ కరెక్ట్. చరశీలత మానాలు అంటే పైవన్నీ వ్యాప్తి, చతుర్థాంశక విచలనము, మధ్యమ విచలనం. కేంద్రీయ ప్రవృత్తి మాపనం అంటే మాధ్యమికం. అనుసరణ మానం అంటే కుకుద. అంటే ఏంటంటే కుకుద. అనుసరణ మానం అంటే వైవిష్యం. ఉపాధ్యాయుడు తన బోధనా లక్ష్యాలు ఎంతవరకు సాధించగలుగుతున్నాడో తెలుసుకోవటం కోసం వాడే ప్రక్రియ ఏది అని అంటే ఎవల్యూషన్. ఏదంటే ఎవల్యూషన్. జ్ఞానంతో పాటు అవగాహన, వినియోగం, నైపుణ్యాలకు సంబంధించిన అనేక సామర్థ్యాలను పరిరక్షించుటకు అవకాశాలు గల పరీక్షలు ఏది అంటే లక్షణాత్మక పరీక్షలు. ఏంటంటే లక్షణాత్మక పరీక్షలు. కేవలం పరిణాత్మకమైన పథం ఏది అంటే మాపనం. ఏంటంటే మాపనం. పరీక్షా పత్రం ఎంపిక చేసుకున్న అన్ని విషయాలను పరీక్షిస్తే ఆ పరీక్షా పత్రానికి గల లక్షణం ఏంది అంటే సమగ్ర. ఏంటంటే సమగ్ర. నెక్స్ట్, సత్యం అనే ఉపాధ్యాయుడు రాము అనే విద్యార్థి యొక్క ప్రశ్న పత్రానికి 15/5/2012, 16/6/2002, 7/6/2012లో దిద్దినప్పుడు ఒకే రకమైన మార్కులు వచ్చిన ప్రశ్నపత్రానికి గల లక్షణం ఏంది అంటే లక్షణాత్మక పత్రం అని ఆన్సర్. ఒక ప్రశ్న పత్రాన్ని జీవశాస్త్రంలోని లక్ష్యాలను పరిరక్షించడానికి నిర్వహిస్తే అది ఘనత, సామర్థ్యాలను, భాషా ప్రక్రియలకు పరీక్షించినది. అయినా పరీక్షలకు లేని లక్షణం ఏది అని అంటే సప్రమాణత. ఏంటంటే సప్రమాణత. పరీక్షా పత్రం తయారీకి ముఖ్యమైన సాధన ఏది అంటే బ్లూ ప్రింట్. ఏదంటే బ్లూ ప్రింట్. చరశీలత మాపినికి చెందినది ఏది అంటే కుకుద. ఏంటంటే కుకుద. వైషమ్యం అనేది ఏ రకమైన మాపనానికి చెందుతుంది అని అంటే అనుసరణ. ఏంటంటే అనుసరణ మాపనం. నెక్స్ట్, సమగ్ర మూల్యాంకనం ఏ రంగాలను మూల్యాంకనం చెయ్యను అంటే పైవన్నీ అంటే ఇది జ్ఞానరంగం. నెక్స్ట్, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఇవన్నీ కరెక్ట్. లక్షణాత్మక పరీక్షలు ఏ రకానికి చెందినవి అంటే సాధన పరీక్ష. ఒక పాఠ్యపుస్తకంలో 4 యూనిట్లు గలవు. వార్షిక పరీక్షలలో ప్రతి యూనిట్ నుండి 25 మార్కుల చొప్పున ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. ఆ పరీక్ష పత్రానికి గల లక్ష్యం ఏది అంటే సమగ్రత. ఏంటంటే సమగ్రత.
బయాలజీ టీచర్ శ్వాసక్రియ అనే యూనిట్లో ఒక నికషను ఉపయోగించి అదే విద్యార్థులకు 2 మార్లు యూనిట్ పరీక్ష నిర్వహించారు. 2 పరీక్షలలో విద్యార్థులు పొందిన మార్కులలో ఎక్కువ తేడా కనబడింది. అటువంటి నికషను ఎలా అంటారంటే విశ్వసనీయత లేనిది. బోధన అభ్యసన ప్రక్రియలలో ఇది గుణాత్మక మరియు పరిమాణాత్మక ఫలితాల వివరణలు ఇస్తుంది. ఏది అంటే మూల్యాంకనం. మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం. CCలో పదమో సమగ్ర అనగా అంటే ఒక యూనిట్లోని సబ్జెక్టుకు సంబంధించిన మొత్తం విషయాన్ని మూల్యాంకనం చేయుట. ఒక విద్యార్థి గుండె నమూనాను బంకమట్టితో తయారు చేసెను. అది ఏ రకమైన పరీక్ష అంటే ప్రాయోగిక. అభ్యసనంతో మదింపు అనేది ఒక మూల్యాంకనం. ఏంది అంటే నిర్మాణాత్మక. అభ్యసనం కోసం మదింపు అనేది ఏ మూల్యాంకనం అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం. అభ్యసనం యొక్క మదింపు అనేది ఏ మూల్యాంకనం అంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనానికి ఒక విద్యా సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు అంటే 3 సార్లు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎన్ని సాధనాలు ఉంటాయి అంటే 4. ప్రతి నిర్మాణాత్మక మూల్యాంకనానికి ఎన్ని మార్కులు నిర్వహిస్తారు అంటే 50 మార్కులు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం విద్యార్థి ప్రతిస్పందనలకు ఎన్ని మార్కులు కేటాయించారు అని అంటే 10. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఎన్ని మార్కులు కేటాయించారు అంటే 10. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనికి ఎన్ని మార్కులు కేటాయించారు అంటే 10. నిర్మాణాత్మక మూల్యాంకనం లక్ష్య పరీక్షకు ఎన్ని మార్కులు కేటాయించారు అంటే 20. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఏ మూల్యాంకన సాధనాన్ని ఎక్కువ మార్కులు కేటాయించారు అని అంటే లఘు పరీక్ష. నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన లఘు పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారు అంటే పై మూడిటిలో ఎప్పుడైనా అంటే పాఠం ప్రారంభం, పాఠం జరుగుతున్నప్పుడు, పాఠం పూర్తయిన తర్వాతనట. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఇచ్చిన భారత్వం ఆధార విభిన్నంగా ఉన్న మూల్యాంకనం సాధనం అంటే లఘు పరీక్ష. ఏంటంటే లఘు పరీక్ష. ప్రతి సంగ్రహణాత్మక మూల్యాంకనానికి ఎన్ని మార్కులు నిర్వహిస్తారు అంటే 80. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో మదింపు చేసే విద్యా ప్రమాణాల సంఖ్య అంటే ఎన్ని అంటే 6. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అత్యధిక భారత్వం ఇచ్చిన విద్యా ప్రమాణం అంటే విషయ అవగాహన. ఏంటంటే విషయ అవగాహన. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విషయ అవగాహన అనే విద్యా ప్రమాణానికి ఇచ్చిన భారత్వం అంటే 40%. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనే విద్యా ప్రమాణానికి ఇచ్చిన భారత్వం ఎంత అంటే 10%. ఎంత అంటే 10%. నెక్స్ట్ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సమాచార సేకరణ నైపుణ్యాల ప్రాజెక్టు పని అనే విద్యా ప్రమాణానికి ఇచ్చిన భారత్వం ఎంత అంటే 15. ఎంత అంటే 15. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో బొమ్మలు గీయడం, నమూనాలు చేయడం అనే విద్యా ప్రమాణానికి ఇచ్చిన భారత్వం ఎంత అంటే 10%. ఎంత అంటే 10%. సంగ్రహణాత్మక మూల్యాంకనంలోని సౌందర్యాత్మక స్పృహ, నిజ జీవిత వినియోగం అనే విద్యా ప్రమాణాలకి ఇచ్చిన భారత్వం ఎంత అంటే 15%. ఎంత అంటే 15%. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.